చెప్పండి సార్. హలో సార్ చెప్పండి సార్. మేడం, షాప్ దగ్గరే ఉన్నారా? ఇక్కడే ఉన్నాను సార్, అంటే ఓకే. కొంచెం బయట. ఎన్ని డేస్కి ఓపెన్ చేయగలరా? కేవైసీ చేసేద్దాం. సరే సార్. నెంబర్ చెప్పండి ఒకసారి. 14 14 18 18 72 72 89 89 58 59 సార్. 58 సార్. 58. ఎప్పుడు జాయిన్ అయ్యారండి సర్వీస్లో? ఏ సర్వీస్ సార్ ఇదా? సర్వీస్లో ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు? 1 వీక్ పైనే అవుతుంది సార్. కేవైసీ ఎన్నిసార్లు రిజెక్ట్ అయింది? 2 సార్లు అయింది సార్. 2 సార్లు అయింది. సరే, యాక్సెప్ట్ చేయండి. ఎన్ని డెస్క్ది? చేశాను సార్. స్టార్ట్ నౌ వస్తుంది, స్టార్ట్ నౌ చేయండి. ఓకే, ఇప్పుడు యాప్ ఓపెన్ చేయండి కేవైసీ చేయడానికి. సార్ లాగిన్ చేయండి. సార్ లాగిన్ చేయండి. చేస్తున్నాను సార్. సార్ ఓపెన్ చేశాను సార్. స్టార్ట్ కేవైసీ. ఓకే సార్, వెరిఫై. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్. సబ్మిట్. ఈమెయిల్ ఐడి స్కిప్ చేశాను. స్టార్ట్. అగ్రీ. పాన్ కార్డ్ చేతిలో పెట్టుకోండి, అరచేతిలో పెట్టుకొని ఫోటో తీయండి. కూడా చేశాను. ఓకే, యాక్చువల్గా బ్లాక్ మొత్తం పైన పెట్టారా? ఆ బ్లాక్లోనే ఉండాలి సైన్. ఒకసారి మళ్ళీ శానిటైజర్తో అది కొంచెం తీసేయండి. దాంట్లోనే ఉండాలా సార్? దాంట్లోనే ఉండాలి సైన్, పైకి రాకూడదు. సరే సార్. మీరు రెగ్యులర్గా పాన్ యూజ్ చేసుకున్నా సరే ఆ బ్లాక్లోనే పెట్టాలన్నమాట మన సైన్. బ్లాక్ నుంచి పైకి రాకూడదు. సరే. అదే సైన్ చేశాను సార్, అది ఒకసారి స్కాన్ చేస్తున్నాను. చేశారా? సరిపోతుంది. ఒకసారి మళ్ళీ తీయండి, ఇంకోసారి తీయండి ఫోటో. అంటే ఇది కట్ అయిపోయింది చూసారా, జూమ్ అయిపోయింది. ఓకే. మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి, రీటేక్ వస్తుంది. కొంచెం ఇంకా కిందకి పెట్టండి, కిందకి పెట్టండి. సరిపోతుందా సార్? కొంచెం కొంచెం పైకి పెట్టండి. సరిపోతుంది, తీయండి. నేను మళ్ళీ జూమ్ అయిపోయి మళ్ళీ రీటేక్ కొట్టండి. కిందకి పెట్టండి. ఇప్పుడు తీనా సార్? తీయండి. ఇప్పుడు యూజ్ దిస్ ఫోటో కొట్టండి. సేమ్ ఆధార్ కూడా అలాగే అప్లోడ్ చేయండి. పాన్ నెంబర్ రాలే, పాన్ నెంబర్ టైప్ చేయండి అక్కడ పైన. ఓకే, ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్.
ఇంకా కొంచెం కిందకి దించండి, మీకు జూమ్ అయిపోతుంది, కొంచెం దించ. తీరా సార్? ఒక్క నిమిషం తీయండి. మరీ కిందకి తెచ్చు. ఇదేంటి మీకు సరిగా సపోర్ట్ చేయట్లేనట్టుంది, మళ్ళీ ఇంకోసారి తీయండి, ఇంకా దించండి కిందకి. ఇప్పుడు తీనా సార్? తీయండి. ఓకే. ఓకే, నెక్స్ట్ యూజ్ దిస్ ఫోటో. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే తీసేయండి. సరిపోతుంది కదా సార్? ఒక్క నిమిషం, ఎనీ డెస్క్ క్లోజ్ అయిపోయింది. క్వశ్చన్స్. ఓకే, యాక్సెప్ట్ చేయండి ఇప్పుడు. ఓకే. ఓకే, ఇప్పుడు మన యాప్కి రండి ఒకసారి. సరిపోతుందా సార్? ఓకే, డన్. యూజ్ దిస్ ఫోటో. ఓకే, నెక్స్ట్ సెల్ఫీ. కొంచెం లైట్ విండో వైపు తిప్పండి కెమెరాని. ఓకే. మీ లైటింగ్ అది మళ్ళీ బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ కొట్టినా సార్? నెక్స్ట్ కొట్టండి. షా ఫోటో. ఎవరన్నా ఉన్నారా ఫోటో తీయడానికి? సెల్ఫీ తీసుకున్నా సార్, లేకపోతే ఒక్క ఇప్పుడు యాక్చువల్గా మీకు సిస్టమ్ ఉన్నట్టుంది కదా, ఉందా? మీరు సిస్టమ్ దగ్గర కూర్చున్నట్టు ఫోటో తీయాలన్నమాట. సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీ లొకేషన్ కోసం నాకు ఒకసారి వాట్సాప్లో కరెంట్ లొకేషన్ పెడతారా? వాట్సాప్లో నాకు లొకేషన్ పెట్టండి. సరే సార్. చెప్తాను ఏం టైప్ చేయాలన్నది చెప్తాను. అక్కడ టైప్ చేయొద్దు, వెయిట్ చేయండి. అక్కడ టైప్ చేయొద్దు, షాప్ అడ్రస్ దగ్గర టైప్ చేయొద్దు, నాకు లొకేషన్ పెట్టండి, నేను చెప్తాను. హలో, ఒకసారి నా వాట్సాప్ చాట్ ఓపెన్ చేయండి. ఓకే, అక్కడ అటాచ్మెంట్ ఐకాన్ ఉంది కదా కిందన, దాన్ని క్లిక్ చేయండి. లొకేషన్. క్లిక్ చేయండి, సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అని ఉన్నాయి కదా, యాప్ పర్మిషన్స్ కిందకి రండి. కిందది యాప్ పర్మిషన్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లొకేషన్ కిందన లొకేషన్ని అలౌ చేయండి, ఫస్ట్ ఆప్షన్. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ రండి. ఇప్పుడు సెండ్ కరెంట్ లొకేషన్ అని ఉంది కదా, కరెంట్ లొకేషన్ సెండ్ కొట్టండి.
హోల్డ్లోనే ఉండండి, చెప్తాను. భీమవరం. నియర్ భీమవరం పోస్ట్ ఆఫీస్ లొకేషన్. ఓకే. మీకు వాట్సాప్లో లొకేషన్ పెట్టాను చూడండి, అది కాపీ చేసి పేస్ట్ చేయండి ఇక్కడ. టైప్ చేయొద్దు, కాపీ చేసి పేస్ట్ చేయండి. ఆ మెసేజ్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి, సరిపోద్ది. మళ్ళీ అదంతా టైప్ చేయడం వేస్ట్. ఈ పైన 3 డాట్స్ క్లిక్ చేయండి, కాపీ వస్తుంది. సేమ్ అక్కడ హోల్డ్ చేసి ఉంచి పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీ పిన్ కోడ్ టైప్ చేయండి. యాన్యువల్ ఇన్కమ్ బిలో 10 lakhs అని పెట్టండి. ఓకే, కిందకి రండి. ఓకే, ఇక్కడ మీ డీటెయిల్స్ రాలే. ఇక్కడ మీ ఏమంటావు, మళ్ళీ ఎనీ డేస్ క్లోజ్ అయిపోయింది. నెట్ ఏమన్నా ఆగుతుందా? ఒకసారి ఎన్ని డేస్కి ఓపెన్ చేయండి, ఎన్ని డేస్కి యాప్. యాక్సెప్ట్ చేయండి. బిలో 10 lakhs. ఇక్కడ మీ ఆధార్లో అడ్రస్ ఎలా ఉందో అలాగే ఫిల్ చేసేయండి కిందన. కింద అక్కడే అడ్రస్ అని ఉంది కదా. ఓకే ఓకే, నెక్స్ట్ కొట్టండి. ఇది అప్రూవల్ నాకు తెలిసి మండే అవుతుంది, ఎందుకంటే సాటర్డే సండేలో మీకు కేవైసీ అప్రూవల్ జరగవు మాట. ఓకేనా? ఇన్ కేస్ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఓకేనా? ఇది కేవైసీ అప్రూవ్ అయ్యేంత వరకు మీకు ట్రాన్సాక్షన్ జరగదు కదా. అవన్నీ కూడా వన్స్ అప్రూవ్ అయిపోతే అప్పుడు మీరు యాక్సెస్ వస్తుందిలేండి.